వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో మా స్నో యాక్టివిటీస్ చూసారు కదా. ఆ వ్లాగ్ లెంత్ ఎక్కువైందని ఫుల్ డేని పెట్టలేదు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్కి కంటిన్యూషన్. సోలంగ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేశాము. ఒకవేళ ముందు వ్లాగ్ చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఈ రైడ్ ఏమో యాక్ రైడ్. సోలంగ్ వ్యాలీకి వెళ్ళగానే ఫస్ట్ ఇదే చేసాం. కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో, తర్వాత బాగానే ఉంది. అది కొంచెం దిగేటప్పుడు గట్టిగా పట్టుకున్నాను, లేకపోతే పడిపోయేదాన్ని. ఆల్మోస్ట్ పడిపోయేలా ఉండింది. స్టెప్స్లా ఉన్నాయి అక్కడ, అది దిగుతుంది అది. అప్పుడు భయం వేసింది కొంచెం. సెకండ్ యాక్టివిటీ నేమ్ తెలియదు కానీ చిన్నప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో ఎగిరే సాంగ్లో చూసి అప్పటి నుంచి ఆ యాక్టివిటీ చేయాలని ఉండేది. ఆ సాంగ్లో వాళ్ళు హ్యాపీగా చేయడం చూసి మోసపోయి నేను ఇక్కడ ట్రై చేశాను. ఫస్ట్ వెళ్ళేటప్పుడే అక్కడ స్టెప్స్ పట్టుకొని నిదానంగా భయపడుతూ ఎక్కాను. అప్పుడే అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా ట్రై చేశాను. అవికి ముందే తెలిసి నేను ట్రై చేయను, నువ్వు ఒక్కటే చేయి అన్నాడు. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు అంత ఘోరంగా ఉంటుందని. स्लो हाँ रेडी स्लो करो भाई बस रेडी हो। पैर सीधा रखना नहीं चाहिए। ఒక్కసారి చేస్తావా? గైస్ వెనకాల అది ఉంది కదా, అదేదో అది అస్సలు ట్రై చేయొద్దు. హైట్స్ అంటే భయం ఉండే వాళ్ళైతే అస్సలు ట్రై చేయొద్దు. నాకు హైట్స్ అంటే భయం అని తెలిసి కూడా నేను ట్రై చేశాను. ఇప్పుడు ఈ జిప్ లైన్ ట్రై చేయబోతున్నాను. ఏమొద్దో నాకే తెలియట్లా. నేను రాను. నేనుంటా, ఇద్దరం కలిసి వెళ్తాం. వచ్చేసింది. జిప్ లైన్కి వచ్చాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది ట్రై చేయాలని, కానీ నాకు భయం. నీకు భయం లేదు కదా? జిప్ లైన్ చూడు అక్కడ ఫాస్ట్గా వెళ్తుందా చిన్నగా వెళ్తుందా? ओके ना? दोनों एक ही साथ करेंगे भाई. होल्ड हाँ दोनों साथ में जाओगे सर. ఈ యాక్టివిటీ సోలంగ్ వ్యాలీలో ఫైనల్ అండ్ థర్డ్ యాక్టివిటీ జిప్ లైన్. ముందు యాక్టివిటీ చేశాక ఈ యాక్టివిటీ చేయడానికి చాలా భయం వేసింది. నేను చెయ్యను వెళ్ళిపోతా అని కూడా అన్నాను. బట్ వన్స్ స్టార్ట్ చేశాక చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అరిచాను కానీ బాగా ఎంజాయ్ చేశాను తర్వాత. ఏం కావాలి? ओके दिस एंगल सर रोटेट. ओके लेग स्ट्रेट. जब लास्ट में ब्रेक लगेगा तो थोड़ा सिर पीछे रखना, ठीक है? ओके.
వచ్చేటప్పుడేమో భయంతో అరిచాను, సెకండ్ వచ్చేటప్పుడేమో ఎంజాయ్ చేస్తూ అరిచాను. నేను అరవడం మాత్రం పక్కా. ఇక్కడ నుంచి మినరల్ వాటర్ వస్తాయి, న్యాచురల్ జ్యూసెస్ ఉంటాయి. వాటర్ పక్కన తెచ్చి ఎలా ఉంది? మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయా? చెప్పు. కూల్గా ఉన్నాయి. సేమ్ ఇంట్లో ఆక్వాగార్డ్ లో పెట్టి ఆ వాటర్ వస్తాయి కదా ఎట్లా ఉంటాయో అది సేమ్ అట్లానే ఉన్నాయి. న్యాచురల్ జ్యూసెస్ కొంచెం టేస్ట్ చేయని, అంతే నువ్వే తాగుతావా? నేను కంప్లీట్ చేయని, బాగున్నాయి. కొంచెం తాగండి. బాగా చల్లగా ఉన్నాయి, మినరల్ వాటర్లా ఉన్నాయి. మినరల్ వాటర్ అదేగా అంటే చెప్పింది. బాగున్నాయి. అవును కదా, చాలా బాగున్నాయి. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము తినడానికి. 4 అవుతుంది, ఇక్కడ ఖాళీ లేదు. ఇంకా వెయిట్ చేసాము, 1/2 అవర్ పట్టింది. 3:30కే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 3:30కే కొంచెం మనకి ఈవినింగ్ 6కి అట్లా ఎలా ఉంటుందో అలా అయిపోయింది. చలి స్టార్ట్ అవుతుంది. కానీ 11 నుంచేనా 11:30 నుంచా మంచు కరిగింది. ప్రెజెంట్ అయితే ఎక్కడ అక్కడ కరిగిపోతా ఉండింది కదా స్నో. సో ఈ రోజు ఏంటంటే సన్ ఉండేసరికి సిస్సులో ఉన్న మంచు అంతా కొంచెం కరుగుతూ వస్తూ ఉంది. అప్పుడు వేడిగా ఉన్నింది, అంత చల్ల అనిపించట్లేదు. అంటే మేము పైన ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అలా ఉన్నింది. కానీ ఇప్పుడు మళ్ళీ చల్లబడుతుంది, మళ్ళీ అన్నీ వేసుకోవాలి, గ్లౌజెస్ అన్నీ త్వరగా వెళ్ళిపోయి. సో రెంట్కి తీసుకుని ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాము. ఇప్పుడు తినేసి మళ్ళీ వశిష్ఠ టెంపుల్కి వెళ్ళాలి. హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటే న్యాచురల్ హాట్ వాటర్. రెస్టారెంట్కి వచ్చి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అను పిజ్జా, ఇక్కడ మళ్ళీలో కెఫేస్ అంటే చాలా ఫేమస్గా ఉంటాయి, కొన్ని చాలా బాగుంటాయి. సో వాటిలో రోటీసే కాకుండా ఇక్కడ రోటీ అన్నీ ఉన్నాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, హైదరాబాదీ దమ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. కానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ హైదరాబాద్లో బాగుంటుంది, కానీ ఇక్కడ అంత మనకి నమ్మకం లేదు. సో ఇక్కడికి వచ్చి కెఫే స్టైల్లో అట్లా సాయంత్రం ఈవినింగ్ అయింది కాబట్టి స్నాక్స్ లాగా పిజ్జా అని తిందామని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? వశిష్ఠ టెంపుల్. ఆ తర్వాత ఇంటికి 8 ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అన్నావు. అది మన ఇంటి దగ్గరే, అవునా? మనీలా మన రూమ్ దగ్గర. మేమైతే మళ్ళీ ఇప్పుడు తినేసి ఇక్కడ వశిష్ఠ టెంపుల్కి వచ్చాము. వశిష్ఠ టెంపుల్ అని చెప్పి అతను ఒక దగ్గర పార్కింగ్ చేసుకున్నాడు. ఇక్కడ 300 మీటర్స్ నడవాలి అన్నాడు టెంపుల్కి. సో ఆ టెంపుల్కి వెళ్ళి ఆన్ ద వేలో నడుస్తూ ఉన్నాం. మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది, ఎందుకని మొత్తం మూసేసుకున్నాం. గంటకు ఒకలా ఉంది ఇక్కడ. నేను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేను, అందుకని సైలెంట్గా ఉన్నా. చాలా చలిగా ఉంది. సో దారిలో ఎక్కడైతే లొకేషన్ ఏమైనా కనిపిస్తూ ఉంటే చూపిస్తూ ఉంటా. ఆ గ్లౌజులు తీసి మైక్లో పెట్టుకొని కెమెరా ఆన్ చేసి మళ్ళీ కెమెరా పెట్టి ఛార్జింగ్ పెట్టి ఇన్ని చేస్తుంటే వల్ల కావట్లేదు. సో కన్ఫామ్గా తప్పకుండా ఇంత కష్టపడి చేసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడు, లొకేషన్ బాగుంది. ఈ లొకేషన్ చాలా బాగుంది. హోటల్ చూపిద్దాం దా. లొకేషన్ చూడండి, చాలా బాగుంది. నా కాళ్ళు, లోపల హాట్ వాటర్ ఉంటుంది. ఇదే వశిష్ఠ టెంపుల్. అక్కడ షూ అండ్ సాక్సెస్ తీసేసేసరికి కింద చాలా చల్లగా ఉండింది. నేనైతే అస్సలు ఉండలేకపోయాను.
అక్కడ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో కొంచెం లోపలికి వెళ్ళాక వెచ్చగా అనిపించింది. లోపల దేవుడిని చూపించకూడదు అంటారు కదా, అందుకే సరిగ్గా తీయలేదు, కొంచెమే తీసాం. ఇది న్యాచురల్ హాట్ వాటర్. వాటర్ చాలా వేడిగా ఉన్నాయి, చాలా అంటే చాలా న్యాచురల్ గా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఇంత చలిలో. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ చలి స్టార్ట్ అయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, ఇంత కష్టపడినందుకు మంచిగా అనిపించింది. ఇక్కడంతా షూ లేకుండా నడిచి కొంచెం దూరం వరకే, తర్వాత అంతా బాగానే ఉంది, వేడిగా ఉంది కింద. ఇక్కడైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇదేంటి షాప్స్ ఒక్కొక్కటి రిప్రజెంట్ యాంటిక్ పీసెస్ లాగా, చైన్స్ లాగా. చూస్తావా ఏమైనా? ఎప్పుడు చలి పుడుతుంది, టైం లేదు. సరే రేపు మాల్ రోడ్కి వెళ్తాం కదా, అప్పుడు చూద్దాము. ఓకే. సో ఇక్కడ నీకు ఇష్టమైన చాట్ ఉంది, తింటావా? బాగుందా? అడు తిను. ఇదేమో కారపొడి వేసాడు. బాగాలేదా? కారపొడి వేసాడు ఏందో. అంటే బాగుందా బాగాలేదా? బాగా కారపొడి వేస్తే బాగా, అందుకే అడ్డు తిన్నాను. ఓకే ఓకే. ఇంకా చాట్ తినేసాక ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అన్నీ. అంటే ఇక్కడ చాలా వరకు స్వెటర్స్కి సంబంధించిందే ఉంది, జాకెట్స్కి. ఇంకా ఇయర్ రింగ్స్ అని, టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ చూస్తావా? హ్యాండ్ బ్యాగ్సా? ఇప్పుడు కాదు, రేపు వెళ్తాం కదా షాపింగ్కి. షాపింగ్కి ఒకరు సపరేట్గా పెట్టుకున్నాం కదా. చాలా ఉన్నాయి, చూస్తూ ఉంటాను, ఏదైనా నచ్చితే వెళ్దాం, లేదంటే రేపు. ఓకేనా? ఓకే. వేసుకోను, దానికి సపరేట్గా ఉండాలి నాకు షాపింగ్ అంటే. ఒక 3-4 hours కావాలి. అయితే అయిపోయింది, కార్ పార్కింగ్కి వచ్చేసాము. ఇంకా ఎక్కి మళ్ళీ మా రూమ్కి, ఇంకా ఇంటికి కాదు రూమ్కి. ఈరోజు మనాలిలో డే 2 కంప్లీటెడ్. ఏంటి నీకు హ్యాపీగా లేదా ఏంటి? హ్యాపీగానే. మరి కంప్లీటెడ్ అని చెప్పావేంటి? చెప్పాలా ఏంటి? ఎగ్జైట్మెంట్ కంప్లీట్ అని చెప్పాలా? కంప్లీట్. సర్లే, ఈరోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అయితే నిన్నైతే చాలా కష్టపడ్డాను జర్నీ మొత్తం. అంటే ఫస్ట్ డే కాబట్టి చలి కొంచెం తట్టుకోలేకపోయాను. ఈ రోజుకి కొంచెం అలవాటైంది, కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేశాను. బాగుంది ఈరోజు. ఫస్ట్ స్నో అయితే చాలా నచ్చింది నాకు. అంటే స్నో ఇంతకుముందు మూవీస్లో చూసి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి అనిపించేది. ఈ రోజుతో నాకు ఆ కోరిక తీరిపోయింది. సో చాలా హ్యాపీ. నీకేముంది, నువ్వు ఆల్రెడీ వెళ్ళావు, నేను వెళ్ళలేదు కదా, అందుకే. నిన్నైతే రాగానే చలికి వణికిపోయాను. అసలు ఎందుకు వచ్చానురా బాబు అనుకున్నాను నేనైతే. అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఈరోజు మార్నింగ్ కూడా లేవలేకపోయాను అసలు. ఏంటో తెలీదు, నిన్న జర్నీ వల్ల అయి ఉండొచ్చు మేబీ, ఆర్ చలికి తట్టుకోలేకపోయి ఉండొచ్చు. మార్నింగ్ అయితే నేను వెళ్ళిపోతాను ఇంటికి, నేను ఎప్పుడు ఇంకా రాను అలా ఇలా అని చెప్పి అన్నాను. కానీ కాసేపు అయ్యాక చలి అలవాటు అయిపోయింది. ఆ దగ్గర చాలా బాగా అనిపించింది, ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. వచ్చిన దానికి ఫీల్ అవ్వలేదు, ఇంత చలికి కష్టపడిన దానికి ఫీల్ అవ్వలేదు. ఈరోజు సాటిస్ఫై అయిపోయాను అనమాట అక్కడ. నిన్న జర్నీ వల్ల ఈరోజు మార్నింగ్ లేవలేకపోయాను. అందులో మార్నింగ్ 5కే లేచి 6:30 కల్లా బయలుదేరిపోవాలన్నమాట. చాలా కష్టం అనిపించింది. కానీ ఈరోజు 6:30కే హోటల్కి వచ్చేసాము, రూమ్కి వచ్చేసాము. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా రెస్ట్ అనమాట. రేపు మార్నింగ్ కూడా అంత ఫాస్ట్గా లేచి రెడీ అవ్వాల్సిన అవసరమే లేదు. 8కి లేచి నిదానంగా రెడీ అయ్యి 9కి వెళ్ళొచ్చు. 9 కల్లా రెడీగా ఉండమన్నారు డ్రైవరు. సో ఈరోజు హ్యాపీగా గడిచింది, నేనైతే చాలా హ్యాపీ.